అంతర్యామి ఛానల్కి స్వాగతం. సార్, ఇప్పుడు దాకా మీరు చెప్పిన అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. షిరిడి బాబా వారితో మీ ప్రయాణం ఎలా జరిగింది అంటున్నారు? అదే నా జీవితంలో చాలా భాగం షిరిడి బాబాతోనే జరిగింది. పరీక్షలు అయిపోయాయి, ఇంటికి వచ్చాను. టీచర్ పోస్టులు డిఎస్సి పడ్డాయి, రాశాను. నాకు ఫస్ట్ లిస్ట్లో జాబ్ రాలా. సరే, ఖాళీకి ఇంట్లో ఉండడం ఎందుకని చెప్పేసి ఆత్మకూరులో జూనియర్ కాలేజ్ లెక్చరర్గా చేరాను. చేరి బాబా చేత పారాయణ చేసుకుంటూ ఉన్నా. సరే, ఫస్ట్ లిస్ట్ రాలేదు. సరే, మనకు రాసి పెట్టలేదులే, ఉంటే బాబా ఇస్తాడే మనకని అలా సాగిపోతూ ఉంది. ఒకరోజు నవంబర్ ప్రాంతం అనుకుంటాను, కార్తీక మాసంలో దీక్ష తీసుకున్నా. అది కూడా బాబా చరిత్రే, సాయనా చరిత్ర, మా గురుదేవ రాసిన సాయనా చరిత్ర తీసుకున్నాను. 40 రోజులు చాలా కఠినంగా పారాయణ చేశాను. 40 రోజులు పూర్తయింది. ఆ రోజు పూజా కార్యక్రమం అయిపోయింది. పక్కన మా ఊరి పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చోంటే ఎవరో ఒక అతను వాకిట్లో నిలబడి ఇలా తల గుడ్డ చుట్టుకొని ఉన్నాడు, కాషాయం కలర్ది. ఒక సంచి తగిలించుకొని అక్కడ ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని పిలిచి ఆ లోపల ఉన్న వ్యక్తిని బయటికి రమ్మని హిందీలో పిలుస్తున్నాడు. ఆ అమ్మాయి ఉండి, అన్న మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అంది. బయట చూస్తే నా వైపు చూసి ఎదురావు అని పిలుస్తున్నాడు. సరే, మనకు హిందీ మాట్లాడడం రాదు, వాళ్ళు మాట్లాడితే కొంచెం అర్థం అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత మీ రూమ్లోకి వెళ్తామా మాట్లాడుకుందాం అన్నాడు. లేదు, ఇదే కదా మా రూమ్ అన్నా. లేదు పైన ఉంది పా అన్నాడు. ఏంది పైన అంటున్నాడే ఆయన వెనకడితే వెళ్ళారు. ఆడ మెట్లెక్కే దగ్గర ఒక ఆవిడ గిన్నెలు కడుతూ కూర్చో ఉంటుంది. ఆవిడ పక్కకు లేచింది, మేము అలా పైకి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత నిలబడన్నాడు. నీకు ఈ రోజు నుంచి 40 రోజుల లోపల ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అన్నాడు. నేనండి భిక్షగాళ్ళు వస్తుంటారు కదా సహజంగా అని 10 రూపాయలు తీసి చేతిలో పెట్టబోయా. అందరికీ నేను డబ్బులు ఇస్తాను, నువ్వేంది నాకు ఇచ్చేది అన్నాడు. అందరికీ ఇస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నా, నీతో పనుండే వచ్చాను అన్నాడు. అది ఏదో 2-3 నిమిషాలు మాట్లాడుతున్నాడు, అన్నీ కరెక్ట్గా గుర్తులేవు. మాట్లాడిన తర్వాత ఊరిక గాలి ఇలా అన్నాడు. ఇంత విభూతి గడ్డ వచ్చింది, విభూతి పొడిలాగా వచ్చింది. నా చేతిలో ఇలా పొడి పోసాడు. పోసిన తర్వాత అది తీసుకెళ్ళి పక్కన కిటికీలో ఉండే పేపర్ మీద పెట్టా. గారడీలు చేస్తుంటారు కదా, స్వామి ఇంకొంచెం విభూతి ఉంటే ఇవ్వండి అన్న. నువ్వు గురువు బిడ్డవి, నువ్వు అన్నీ అడగకూడదు, అన్నీ నీ దగ్గరికి వస్తాయి అన్నాడు. అని ఇలా అన్నాడు. ఆ గడ్డని ఇలా అని నా చేతిలో ఇలా పోసాడు. మళ్ళీ విభూతి వచ్చింది చేతులకి. చెయ్యి ఇలా ముయ్యి అన్నాడు, మూసాను. ఆయన చెయ్యి ఇలా పెట్టి ఇలా చెయ్యి ఇట్లా అన్నాడు. చెయ్యి తీస్తే చేతితో పడక బంతిపువ్వు వచ్చింది. ఇంత పెద్ద బంతిపువ్వు, చాలా పెద్ద బంతిపువ్వు. ఈ లోపలికి తీసుకెళ్ళి మీ గురువుగారి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకొని రా అన్నాడు. ఒక రకమైన యాంగ్జైటీ, ఎప్పుడు చూడలేదు కదా, ఒక వింత విశేషాలు కదా. అదొకటి. లోపల గురువు గారు ఉందని ఆయనకి ఎలా తెలుసు, ఆ డౌట్ అప్పటాల తర్వాత వచ్చింది. వెళ్ళి ఆ పువ్వు తీసుకెళ్ళి స్వామివారి దగ్గర గురువుగారి దగ్గర పెట్టి దండం పెట్టి బయటకు వస్తాను లేడు. అప్పుడు నా పక్కన 2-3 మా మిత్రులు కూడా ఉన్నారు, చూశారు స్పష్టంగా ప్రత్యక్షంగా. లేడు, ఎక్కడికి వెళ్ళాడని గబగబ కిందకు వస్తే ఎక్కడ కనిపించలే. ఆ బజార్ ఈ బజార్ మొత్తం వెతికా. అక్కడే ఆవిడ గిన్నెలు ఆవిడ కూర్చోంది వాకిట్లా మెట్ల మీద. అవ్వ ఎవరన్నా వెళ్ళారు, ఇందాక వచ్చాడు కదా నాతో పాటు వెళ్ళాడే. లేదు నాయన పైకి వచ్చాడు, కిందకి రాలేదే అంది ఆవిడ. ఒక్కసారి బ్రెయిన్ పనిచేయాల, ఎవరు వచ్చారు. కానీ చెప్పాడు ముందు, నేను మహారాష్ట్ర నుంచి వస్తున్నాను అన్నాడు. అప్పటికి మనకు చిన్న వయసు కదా, వెలగల. కొంతకాలం అయిన తర్వాత పేపర్లో ప్రకటనలు వచ్చింది. సెకండ్ లిస్ట్ ఇస్తున్నారు, తర్వాత లిస్టు. దాంట్లో నా పేరు వచ్చింది. అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది స్వామి చెప్పినట్టుగానే. కరెక్ట్గా 40 రోజే వచ్చింది. నేను సంతోషం వచ్చినా ఏదొచ్చినా చెప్పుకునేది బాబాకి, ఎవరు, దర్గా స్వామికి, కడప. ఆడికి వెళ్ళాను ఈ విషయం ఆయనతో పంచుకుందామని. వెళ్ళి ప్రదక్షిణ చేసేసి బాబా దగ్గరికి కూర్చొని, ఏమైనా మురళి ఎప్పుడు వచ్చావు నువ్వు? వచ్చారా బాబా, జాబ్ వచ్చింది కదా, సంతోషమే కదా, ప్రసాదం ఇచ్చాడా, పువ్వు ఇచ్చాడా నీకు? నేనేమి చెప్పలే ఆయనకి, అని ఆయనే చెప్పేస్తున్నాడు. ఒక్కసారి నీ గట్టిగా కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చేశా. తెలియని ఏడుపు, విపరీతమైన ఏడుపు. అప్పుడు భుజం మీద తట్టి, సట్కాతో తట్టి, నేను సద్గురు అనుగ్రహం నీకు బాగుంది, మీ గురువు సామాన్యులు కాదు, ఆయనే మిమ్మల్ని నడిపిస్తూ పోతుంటారు అని జోక్ చేశారు. అయ్యో మీ గురువుగారి కోపం ఎక్కువ, తీసుకోబాక, ఆయన పండిత్యాన్ని తీసుకో నువ్వు అన్నారు. ఆయన నమస్కారం పెట్టుకున్న తర్వాత ఇంకేదైనా అడుగు చెప్తానన్నారు.
ఆయన భావాన్ని మీకు తెలిసింది, నాకు తెలిసేది అట్లాగా. నా కళ్ళ మీద ఏదైనా జరగాలి కదా, మీరు ఒకటే ఎప్పటికైనా అన్న. ఓ పని చెయ్యి, నువ్వు మీ ఊరు ఆంజనేయ స్వామి చేస్తావు కదా, అందుకని నీకు మొదట పోస్టింగ్ మీ ఊర్లో వస్తుంది అన్నారు ఆయన. సొంత ఊరిలో పోస్టింగ్ ఇస్తారా? నాకు తెలిసి అప్పుడైతే లేదనుకుంటా. ఒక 3 రోజులు అక్కడ నిద్ర చేశాను స్వామి దగ్గర. సెలవు తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఆర్డర్ వచ్చింది. మా ఊరు ఎలిమెంటరీ స్కూల్లో నేను టీచర్గా అపాయింట్ అయినట్టుగా నెక్స్ట్ డే జాయిన్ కమ్మని మా ఎండిఓ గారు ఇంట్లో లెటర్ ఇచ్చిపోయారు. దైవానుగ్రహం మన వెంబడే పరిగెత్తుకుంటూ వస్తుందనే దానికి కారణం అదొకటి. గురువు, ప్రధానం గురువు ద్వారానే అన్నీ జరుగుతాయి. గురువుని మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఏదైనా పాసిబుల్, ఆయన ఏదైనా చేయగలుగుతారు. అట్లా షిరిడీ బాబాతోటి ప్లస్ దర్గా స్వామితోటి నా అనుబంధం అలా కొనసాగింది. సార్ మీరు చాలా అద్భుతంగా చెప్పారు. మీ వల్ల మేము దర్గా స్వామి గురించి, షిరిడి సాయిబాబా గురించి మాకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇంకా బాగా తెలుసుకున్నాం. వేదవ్యాస గురువు గారి గురించి కూడా తెలుసుకున్నాం. వీళ్ళ ఇరువురి మధ్య ఇంటర్ కనెక్షన్ కూడా తెలుసుకున్నాం. మీరు అది ఎలా అయితే గురుచరిత్రలో చెప్పినట్టు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కొబ్బరికాయ ఎలా నా తమ్ముడికి ఇస్తున్నాను షిరిడి సాయిబాబాకి చెప్తారో, అలా మీ జీవితంలో జరిగింది కూడా మాకు దర్గా స్వామి వచ్చారు కదా అని చెప్పినప్పుడు నాకు అసలు ఆ లింక్ చాలా అద్భుతంగా అనిపించింది సార్. సార్ ఇప్పుడు అసలు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు వేదవ్యాస గురువు గారినే మీ గురువు అని ఎలా అనుకున్నారు? అంటే మీరు చెప్పారు ఏదైతే మనకు మనశ్శాంతి ప్రశాంతతని ఇస్తుందో ఆయనే మన గురుస్థానం అని షిరిడి సాయిబాబా చరిత్రలో చెప్పారు అని మీరు చెప్పారు, నేను చదివాను. కానీ మీకు ఈయనే పర్టికులర్గా నా గురువు అని మీకు ఎలా అనిపించింది అసలు? చాలా మంచి ప్రశ్న. సరే, జాబ్లో చేరాను. ఆంజనేయ స్వామితో అనుబంధం అలా కొనసాగుతూ పోతుంది. ప్రతి శనివారం పూజా కార్యక్రమాలు జరిగిపోతూ ఉంది. తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే వీడు కొద్దిగా మారతాడు, ఈ పూజ పునస్కారాలు తగ్గించుకుంటాడు, రిటర్న్ వెళ్ళిపోతాడేమో, ఎవరి భయాలు వాళ్ళకుంటాయి కదా. అలా సంబంధాలు చూస్తే వద్దు అని చెప్తూ ఉన్నా. లాస్ట్ కొద్ది బలవంతం చేశారు. నేను ఒక పని చేస్తాను, జనవరిలో యజ్ఞానికి వెళ్తా గురువుగారి దగ్గరికి, వారిని అడుగుతా, వారు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటా, అయితే వద్దని చెప్పి క్లారిటీగా. సరే అందరు మా అమ్మ వాళ్ళు. యజ్ఞానికి వెళ్ళిన తర్వాత కూర్చోనున్నా, యజ్ఞంలో వెనకాల కూర్చోనున్నా. గురుగారు ఏదో స్పీచ్ ఇస్తూ ఉన్నారు. స్పీచ్ అయిపోయింది, పిలిచారు, ఎట్టన్నారు. గబగబ ఇలా వెళ్ళే, పంచ కట్టుకొని టవల్ వేసుకొని ఉంటాం అక్కడ, మా యూనిఫామ్ అక్కడ. దగ్గరికి వెళ్ళిన తర్వాత కుంకుమ తీసి ఇలా పైకి ఇలా బొట్టు పెట్టారు, కళ్యాణ తిలకలాగా బొట్టు పెట్టారు. తిరుపతి లడ్డు ఇచ్చారు, ఇలా ఇలా పంచి ఇలా పెట్టాను టవలు, లడ్డు ఇలా వేశారు. ఇలా పట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోపోరా వేధవా అన్నారు. ఇదే డైలాగ్, పెళ్లి చేసుకోపోరా వేధవా అన్నారు ఆయన. సరే గురువుగారు, అంతే. నమస్కారం పెట్టి ఇంటికి పరిగెత్తా. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడం, బ్రహ్మచారి జీవితం నాశనం అయిపోవడం, ఇది మొదలు కావడం, గృహస్థితం మొదలు కావడం జరిగింది. దానికన్నా ముందు చిన్న సంఘటన జరిగింది. గురువుగారు చెప్తూ ఉన్నారు, నేను మామూలుగా హనుమత్ భక్తుడిని, కొత్తగా విష్ణు సహస్రం యాడ్ అయింది. యజ్ఞంలో గురువుగారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, వెనకాల కూర్చోనున్నాం. హనుమంతుడి వారి గురించి, రంగనబాబు గారితో వారి అనుభవాల గురించి అద్భుతమైన స్పీచ్ ఇస్తూ ఉన్నారు. రంగనబాబు అంటే సాక్షాత్తు హనుమంతుడి అవతారం ఆయన. నేను వారి మీద పరిశోధన చేసి ఒక మంచి పుస్తకం తయారు చేశాం, రంగనబాబు చరిత్ర కూడా. దాని గురించి తర్వాత చెప్తాను. నేను మనసులో ఒక ఆలోచన వచ్చింది, నాకు గురువుగారు హనుమద్ మంత్రం ఇవ్వాలి. ఆయనే కనుక నిజంగా నేను ఆయనకు శిష్యుడిని అయితే, నేను ఆయన మనసావాచ కర్మ గురువుగా నమ్మితే, అని నాకు నేను టెస్ట్ పెట్టుకున్నా, హనుమద్ మంత్రం నాకు ఇవ్వాలి అని. స్పీచ్ ఇస్తూ గురువుగారు రంగనబాబు గారి గురించి లాస్ట్లో ఒక హనుమద్ మూల మంత్రం చెప్పి, మీలో ఎవరైనా హనుమద్ భక్తులు ఉంటే కనుక ఇది ఉపదేశంగా భావించి మీరు జపం చేసుకోవచ్చు అని చెప్పారు. చేస్తూ ఒక ధ్యాన శ్లోకం చెప్పారు. పంచాశమచ్యుతమనేక విచిత్ర వీర్యం శ్రీశంకుచక్ర విధృతం కపిరాజవర్యం పీతాంబరాదిముకటై రూపశోభితాంగం పింగాక్షమాద్యమనిశం మనసా స్మరామి అనే ధ్యాన శ్లోకం చెప్పి హనుమద్ మూలమంత్రం ఇచ్చారు.
అప్పటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అదే మూలమంత్రాన్ని ఉపదేశంగా భావించి తీవ్రస్థాయిలో జపం చేసుకోవడం, ఒక 40 రోజులు దీక్ష తీసుకోవడం, చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి దాకా 40 రోజులు హనుమత్ దీక్ష తీసుకునేవాడిని. ఈ హనుమత్ దీక్షతోటి తీవ్రమైన పవర్ జనరేట్ అయ్యేది బాడీలో, అంత తీవ్రంగా చేశాను. తర్వాత స్వామివారితో బాగా అనుబంధం ఏర్పడడం, ఒక టైంలో స్వామివారితో ప్రత్యక్షంగా సంభాషించగలగడం అనే స్థితి కలిగిందంటే కేవలం మా గురువు గారు ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం, అనుగ్రహం మాత్రమే అని చెప్పచ్చు. అట్లాగే మా గురువుగారిలో ఉన్న విశేషం ఏంటంటే ఆయన దగ్గరగా పోలేం, ఆయన విడిచి ఉండిపెట్టలేము, ఆయన దగ్గరగా ఉండలేము, ఆయన వదిలి ఉండలేము. అది పెద్ద సమస్య. దగ్గరికి వెళ్తే భయం, దూరంగా ఎప్పుడెప్పుడు చూద్దాం మా గురువుగారిని అనే భావన. ఇలాగే గడిచిపోయింది 25 ఏళ్ళు గురువుగారి దగ్గర. కానీ సూర్యుడు తన కిరణాల ద్వారా భూమి మీద ఉన్న మురికి ఉంది కదా, దాంట్లో నీటిని లాగుతాడు కిరణాల ద్వారా. మట్టి అలాగే ఉంటుందంట. మా గురుదేవులు కూడా వారు ఎక్కడున్నా వారి శిష్యుల మీద అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఏ చిన్న పొరపాటు ఆలోచన మనసులో వచ్చినా పటేమని కొట్టేవారు. ఏదో ఒక విధంగా ఫిజికల్గా కావచ్చు, మెంటల్ కావచ్చు, స్వప్న దర్శనం ద్వారా కావచ్చు, పట్మని వీకేవాళ్ళు. ఆ భయం, ఏదైనా చిన్న ఆలోచన మనసులో రావాలన్నా సరే అది గురువుగారు గమనించేవారు. నిజంగా చాలా మహాత్ముడు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఇంకా అద్భుత అనుభవాలు ఎవరితో ఉన్నాయి నాకు. చాలా గొప్ప వ్యక్తి. అటువంటి గురువు దొరకడం ఎన్నెన్ని జన్మల అదృష్టమో అలాంటి గొప్ప వ్యక్తి దొరకడం అనేది అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అని చెప్తున్నాను.